ఏమండి ఏమండోయ్ ఏమిటోయ్ నీ పిలుపు వినిపిస్తే బెడ్రూమ్ నుంచి ఎవరైనా హాస్పిటల్ వచ్చా వంటగది నుంచా చాలే ఊరుకోండి జాడీ మూత రావట్లేక చూడండి బాడిముడియా జాడి మూత రావటం లేదంటావా అంతేగా ఓకే తక్కువ పక్కన నిలబడి ఓ మూత జాడీ మాత ఊడిరా అమ్మ అంటే రాదు సింపుల్ గా ఏ బావగారు ఏమిటి జాడీతో కుస్తీ పడుతున్నారు ఇలాంటి పనులు మాలాంటి కుర్రాలు చేయాలి కానీ మీ వల్ల ఏమవుతుందండి లేవండి లేవండి ఇదే హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అక్క ఇదే హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అమ్మా మూతలు తీయడం అంటే కోట్లో కూతలు కూయడం కాదని చెప్పమ్మా మీ తమ్ముడికి. అక్క మూతలు తీయటం అంటే మూతలు తిప్పడం కాదని నీ కూతురికి చెప్పు. చాలే ఊరుకుంటారా ప్రతిదానికి పోట్లేటేనా. ఇంతకీ జాడి మాట ఏమిటంటారు? ఈ జాడీ మూత రావాలంటే మా అమ్మ వచ్చి తీయాల్సింది. ఆ పట్టు పొడుపు మా అమ్మకు తప్ప మరెవ్వరికీ తెలియదు. అమ్మా అమ్మా మీరంతా ఇక్కడ చేరారేమిటి? ఏం లేదత్తయ్య, జాడీ మూత తీయలేక మీ అబ్బాయి అవస్థ పడుతూ ఉంటేను. ఆగక్కడ ఆగిపో అంతే. మూత తీయలేక వాడవస్థ పడుతుంటే మీ అక్క తమ్ముడికి చెమటలు పోసాయేమిటి? పచ్చడి తినటానికి తప్ప మూటలు తీయడానికి పనికిరారు. తప్పండి తప్పండి. ఆర్గ్యుమెంట్ లేకుండా కేసు క్లోజ్ చేస్తాం. బాగారు అందుకే అన్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఏమిటమ్మా నిన్ను గంతులు వేయొద్దన్నానా? గంతులు వేస్తే ఏం డాడీ? వెయ్యొద్దన్నాను అంతే. నా మాట వినాలి. సరే డాడీ, ఇక్కడ నుంచి ఆడను. మమ్మీ డాడీ వచ్చారు, మమ్మీ డాడీ వచ్చారు. ఈ పెన్ను నాకు ఇవ్వు డాడీ. అలాగే. వచ్చావా నాన్న? ముఖం చూడు ఎలా అగ్గి కొట్టుకుపోయిందో. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే చాకరీ అయ్యి. గుడికెడదాం అనుకున్నాం కదమ్మా, ఇంకా రెడీ కాలా? ఏది నీ గరాటే కూతురు ఇంకా రాందే? కరాటే కాదన్నమ్మా కరాటే. నాకు తెలుసులేవో, నేను చదువుకున్న ఆరోగ్య. అవును రాజా ఇంకా రాడదా కోర్టు నుంచి? నేను రెడీ బాబు గారు. నాకు కరాటేలు లేవు కదా. బుద్ధిమంతులుగా కోర్టు నుంచి సరాసరి ఇంటికే వచ్చేసా. మీరు రెడీ అవ్వండి, ఈ లోపు సునీత వచ్చేసి. అలాగే సునీత, నేను ఆ పార్కులో కూర్చుంటే వాడెవడో లడ్డు అని పిలిచి నా చీర లాగాడే. లాగాడా? అందుకే నేను చీరలు కట్టుకుంది. పదా ఆ గురువు గారు ఎక్కడున్నాడో చూపించు. అదిగో ఆ బొమ్మ దగ్గర నుంచున్నాడు. పదా. సారీ. రాజా, సరే రాజా కోర్టుకేనా? అక్కడికి నేను ఎప్పుడు చూడలేదురా, ఒకసారి చూద్దామని. మీరంతా బవలు గుద్దుకుని వాదించుకుంటారంటగా. పద టైం. నువ్వు కోర్టులో జడ్జి గారిని బొందాన్ని తలకాయని తిట్టిపారేస్తావు. నోరు ఎప్పండి అసలు. నాకు తెలుసులే, నేను చదువుకున్న 6వ క్లాసు వరకు. పని చేస్తాను అత్తయ్య. ఇవాళ కోర్టు నుంచి రాగానే కోర్టులో ఏ కేసు జరిగిందో అది మన ఇంట్లో వాదించి నటించి మీకు చూపించి ఆనందపడతాను. సరేనా? నిజమేనా? ఇదిగో కోర్టు నుంచి రాగానే జరిగినట్టు చెప్పకపోయావా? అత్తయ్య అత్తయ్య ఒకసారిలా వస్తారా? పచ్చిపిండి తినిచేస్తే కడుపులో నొప్పి వస్తుందిరా. రే జాగ్రత్తగా రబ్బండి. నువ్వు
అత్తయ్య అత్తయ్య, ఇవాళ కోర్టులో గమ్మత్తైన కేసు ఒకటి జరిగింది. ఒక అత్తగారికి కోడలికి మధ్య గొడవ జరిగితే తల్లి మాట విని పెళ్ళానికి విడాకులు ఇవ్వడానికే సిద్ధమైపోయాడు. తల్లినే సమర్థించాడన్నమాట. ఆ. శభాష్. కొడుకు అంటే అలా ఉండాలి. తల్లికి పెళ్ళానికి పడకపోతే పెళ్ళానికి విడాకులు ఇమ్మంటారా? ఇదెక్క న్యాయం అత్తయ్య. అదే న్యాయం అమ్మాయి. తల్లి అంటే ఎవరనుకున్నావు? దేవత. కాదండి అత్తయ్య, తల్లి దేవతే, పెళ్ళాన్ని దెయ్యం కాదు కదా. అది కాదమ్మా. ఆగండి 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 ఆగండి. సరిగ్గా కోర్టులో కూడా ఇదే విధంగా వాదించుకుంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే సైలెన్స్ సైలెన్స్. ఒక మనిషి జీవితంలో తల్లి గొప్ప, భార్య గొప్ప. ఈ విషయంపై వాద ప్రతివాదనలు జరిపేందుకు కోర్టు అనుమతించడమైనది. మైలార్డు, తల్లి తన బిడ్డని 9 మాసాలు మోసి కంటుంది. 25 ఏళ్లు పెంచి పెద్ద చేసి ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దేదే తల్లి. ఏ తల్లో తీర్చిదిద్దిన మనిషితో జీవితాంతం కలిసి గడపటం, కష్ట నష్టాలు పంచుకోవడం భార్య గొప్ప. ఒక మనిషిని 25 ఏళ్లు పెంచి ఒక అమ్మ చేతిలో పెట్టిన తర్వాత ఆ మనిషిని జాగ్రత్తగా చూసుకోవటం భార్య బాధ్యత. ఆ బాధ్యతలో చేసిన పని గురించి గొప్పలు చెప్పుకోవడంలో అర్థం లేదు. మీరంటున్నది నిజమే. భర్తను గొప్పగా చూశానని భార్య చెప్పుకోవటంలో అర్థం లేదు. అలాగే తల్లి తన బిడ్డను పెంచి పెద్ద చేశానని గొప్పలు చెప్పుకోవటంలో కూడా అర్థం లేదు. 9 మాసాలు మోసి కని పెంచిన తల్లిని కాదంటే పాపం చుట్టుకుంటుంది. కట్టుకున్న భార్యని కాదన్న ఆ పాపం చుట్టుకుంటుందండి. ఒక తల్లి కంటేనే ఓ భార్యకి మొగుడు పుట్టేది. ఆ ఆడది నిజానికి ముందు భార్య అయ్యేనండి, మరో ప్రాణికి తల్లి అయ్యేది. తల్లి నూనె లాంటిది, బిడ్డనే ఒత్తికి ప్రాణం పోస్తుంది. భార్య ప్రమిద లాంటిది, ఒత్తి వేడిని నూనె బరువుని నవ్వుతూ భరిస్తుంది. ఆగక్కడ, ఆగబో అంతే. ఇందాక నుంచి చూస్తున్నాను, ఊరికే పెన్నాడిస్తావేంటి? నా మాట రైట్ అని ఒప్పుకోకపోతే మూడిగట్టి కొడతా. లీడర్లో మురుగులతో కొట్టుకోవడాలు, పెన్నులతో పొడుచుకోవడాలు, గిల్లుకోవడాలు చేయకూడదు. వాదించుకోవాలి అంతే. ఇక నేను వాదించలేనురా. నేనేం చెప్పినా అంత బలంగానూ ఎదురు దెబ్బ తీస్తుంది నీ పెళ్ళం. ఒరే జడ్జిగా నువ్వు చెప్పరా, తల్లి కోరుకునేది ఏంటి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. జడ్జి గారిని ఒరే అని పిలిచి అవమానపరుస్తున్నారు ప్లీడర్ గారు. అబ్జెక్షన్ ఆవకాయ బద్ద. వాడు జడ్జి అయినా పోలీస్ అయినా తల్లికి బిడ్డే. అందుకే నేను వాడిని ఒరే అని పిలుస్తాను అంతే. ఒరే, నేను కోరుకునేది ఏమిటో తెలుసా? కొడుకు చేతుల మీదుగా దాటిపోవాలని, కొడుకు ద్వారా పుణ్యగతులు సంపాదించుకోవాలని ఏ తల్లైనా అంతే కోరుకుంటుంది. తల్లే కాదండి, భార్య కోరుకునేది కూడా అదే. తన భర్త చేతుల మీదుగా సుమంగలిగా వెళ్లిపోవాలని. ఆగండి అక్కడ, ఆగిపోండి అంతే. సరిగ్గా కోర్టులో కూడా ఇలాగే వాద ప్రతివాదాలు జరుగుతాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత పకడ్బందీగా లాయర్లు వాదిస్తారు. ఆ వాదనలోంచి లా పాయింట్లు లాగి జడ్జి గారు తీర్పునిస్తారు. ఇప్పుడు మన జడ్జి గారు తల్లి ప్రేమ గొప్పదా, భార్య ప్రేమ గొప్పదా అనే విషయం మీద తీర్పునిస్తారు. ఐదో తనానికి చిహ్నాలైన బొట్టు కాటుకలు ప్రతి భర్త భార్యకిచ్చే ఆస్తిపాస్తులు. అవి నిలవాలనే కోరికతో, నిలుపుకోవాలనే తపనతో, తనకు కూడా తెలియని కొద్దిపాటి స్వార్థ బుద్ధితో భార్య భర్తకి సేవలు చేస్తుందని ఆపాదించవచ్చు. తల్లి ప్రేమపై అటువంటి ఆపాదనలు చేసేందుకు ఎక్కడా ఆస్కారం లేదు. తన కొడుకును భార్య చేతికి ఒప్పగించాక కూడా తన బాధ్యతలు తీరిపోయాయని తల్లి ఊరుకోక కొడుకు శ్రేయస్సు కోసం జీవితమంతా తాపత్రయపడుతుంది. అందుకే ఆర్యులు భగవంతుడి కంటే తల్లికి ప్రథమ స్థానాన్నిచ్చి సత్కరించారు. మాతృదేవో భవ అన్నారు. తల్లి కడుపు చూసి అన్నం పెడితే భార్య జేబు చూసి పెడుతుందన్న లోకోక్తి ఉంది. పై కారణాల వల్ల ఇల్లాలి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పదని తీర్పు చెప్పడమైనది. ఏమత్తయ్యా, ఇప్పుడు అర్థమైందా? ఇది కోర్టు అంటే. అది నిజమేరా. 10 ఎకరాల ఆస్తి పోతే పోయింది గాని కోర్టు వ్యవహారాలు తెలిసాయి అన్నాడంట వెనకడికి ఎవడో. అలాగే చిన్న తగాదా జరిగితే జరిగింది గాని
కోర్టు గొడవలు కాస్త తెలిసాయిరా. తెలిసిందిలే. తెలిసిందిలే. ఏమంటాయి బావగారు, ఎలా ఉంది మన కోర్టు? నీ లాయర్ బుద్ధి పోనిచ్చావు కాదు. వెళ్ళండి వెళ్ళండి, అక్కయ్య మీకోసం వేడి వేడి టిఫిన్ రెడీ చేసి ఉంచింది, వెళ్ళి ఆరగించ. వెళ్ళండి వెళ్ళండి.